హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మన సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ అయితే మాట్లాడుకునే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అని సపోర్ట్ చేస్తున్నందుకు మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. సారీ అండి, మెయిన్ పండగ బిజీలో ఉండి మూవీకి వెళ్ళలేదన్నమాట, అందుకు కొంచెం లేట్ రివ్యూ అయితే ఇస్తున్నాను. బట్ ఏమనుకోకుండా ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఓకే, మూవీ గురించి అయితే మాట్లాడుకుందాము. మూవీ అయితే నా ఒపీనియన్ అయితే ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అబ్బా, నిజంగానే చాలా బాగుంది సినిమా అయితే ఏమంటే నాకు ఒక్కటే మైనస్ అనిపించింది. ఏంటంటే ఆ చిన్న బాబుతో అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిచ్చారు కదా, అది మీకు నచ్చిండొచ్చు. బట్ నాకే అంత చిన్న ఏజ్లో అలాంటి మాటలు మాట్లాడకూడదు అనేది ఒక్క విషయం మినహాయించి అయితేనా ఇంకా అవుట్ ఆఫ్ ఫుల్ మూవీ అయితే ఇది మంచి క్రేజ్లో అయితే వెళ్ళింది సినిమా మాత్రం. ఇంత ఫుల్ కామెడీ ఉంది, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈ సంక్రాంతి అయితే ఖచ్చితంగా ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాల్సిందే అనమాట. మనకి స్టార్టింగ్లో మన వెంకటేష్ గారు కొంచెం లేట్గా ఎంట్రీ ఇస్తారనమాట. మన స్టార్టింగ్లో అయితే హీరోయిన్ ఎంట్రీ అయితే అయిపోతుంది. ఇంకా తర్వాత ఇంకా యాజ్ యూజువల్ వెంకటేష్ గారిది వచ్చినప్పుడు ఆయన సస్పెండ్ చేస్తే ఈయనకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అనమాట. ముందే ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఉంటాడు ఆమెకైతే సో ఆమె ఏదో ఆపరేషన్కి పిలవడానికి పోతే వెంకటేష్ గారు మాత్రం 4 పిల్లల్ని వేసుకొని అయితే ఉంటాడనమాట. అది పిచ్చ కామెడీ అయితే అనిపించింది అనమాట. సాంగ్స్ కూడా బాగున్నాయి, చాలా బాగా అనిపించింది. ఈ స్టోరీ అనిల్ రావిపూడి గారు రియల్ లైఫ్లో జరిగిందేమో అని నాకు అనిపించింది అనమాట. అంటే ఉంటారు కదా పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అన్నట్టు, అలాంటి స్టోరీ ఈయనకు కూడా ఒకటి ఉంటుందేమో అనిపించింది నాకైతే మూవీ అయితే ఎక్సలెంట్ మూవీ అండి, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, టైమింగ్ అంతా బాగుంది. అదొకటి మినహాయిస్తే సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, చూపించే విజువల్స్ బాగానే ఉన్నాయి, అన్నీ బాగున్నాయి మూవీలో అయితే నాకైతే నా ఒపీనియన్ అయితే నాకైతే ఈ సంక్రాంతికి పక్కా పిచ్చ కామెడీ అయితే అనిపించింది. ఇంకా మీకు ఏమనిపించిందో నాకు కామెంట్స్లలో చెప్పండి, నేను రిప్లై కూడా ఇస్తాను. సో ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అబ్బా ప్లీజ్. ఇంకా మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ వస్తాను. ఇంతటితో అందరికీ బాయ్.